వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రమాదకరంగా తగ్గిన ఐటీ ఎగుమతులు, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలన్న కేటీఆర్. ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లోనే రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రగతిలో సార్ స్ఫూర్తి కొనసాగించామన్న కేసీఆర్. ఆవేదనలో రుణమాఫీ కాని రైతులు, బ్యాంకుల దగ్గర క్యూలు, అధికారులకు విజ్ఞప్తులు. జూరాల నుంచి సాగర్ వరకు వరద జోరు, 3 లక్షల క్యూసెక్కులకు పైగా అవుట్ఫ్లో. ఢిల్లీలో తలదాచుకున్న బంగ్లా తాజా మాజీ ప్రధాని హసీనా, దేశ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసిన ఇండియా. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వానలు, 4 రోజుల పాటు చిరుజల్లులు కురిసే అవకాశం. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆజ్యం పోసే కీలకమైన ఇంజన్ ఐటీ రంగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీ ఎగుమతులపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ట్రెండ్స్ పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గత 6-7 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో తమ ప్రభుత్వం ఎదుగుదల సాధించిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఐటీ ఎగుమతులు క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 2022-23తో పోలిస్తే 1/3 వంతుకు పడిపోయాయన్నారు. 2022-23 కాలంలో ఐటీ ఎగుమతులు 57,706 కోట్లుగా ఉంటే అది 2023-24 కాలంలో 26,948 కోట్లకు పడిపోయిందన్నారు. అదేవిధంగా ఐటీ ఉద్యోగాల కల్పన 2022-23 కాలంలో 1,27,594గా ఉంటే 2023-24 కాలంలో 40,285కు పడిపోయిందన్నారు. అనేక పాత్ బ్రేకింగ్ విధానాలు, టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానాల వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రంగంలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని కేటీఆర్ అన్నారు. ఐటీఈఎస్ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పాలసీలను కొనసాగించాలని కేటీఆర్ కోరారు. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూ యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ట్రేడ్, లా అండ్ ఆర్డర్, ఐటీ రంగం వృద్ధి సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కేటీఆర్ అన్నారు. ఈ 2 రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 2 రంగాలు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే ఐటీ ఎగుమతులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి, ఐటీ ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా ట్వీట్ చేయడం జరిగింది. గత 6-7 సంవత్సరాలుగా సృష్టించబడినటువంటి ఐటీ ఉద్యోగాల పెరుగుదల, దాంతో పాటుగా ఐటీ ఎగుమతుల పరంగా ఎదుగుదల సాధించామని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి తాజా ట్రెండ్లను చూసే అవకాశం లభించిందని కూడా తెలంగాణ ఐటీ ఎగుమతులు ప్రమాదకరంగా క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 2022-23లో 1/3 వంతుకు పడిపోయినట్టు కూడా వారు ట్వీట్ వేదికగా తెలపడం జరిగింది. రిఫరెన్స్ పాయింట్ గా ఐటీ ఎగుమతులు వృద్ధి చూస్తే మాత్రం ఒకసారి 2022-2023న 57,706 కోట్లు, దాంతో పాటుగా 2023-24న చూస్తే మాత్రం ఏదైతే 26,948 కోట్లుగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఐటీ ఉపాధి వృద్ధి చూస్తే మాత్రం 2022-23న చూస్తే మాత్రం 1,27,594 కొత్త ఉద్యోగాలు కాగా 2023-2024న 40,285 కొత్త ఉద్యోగాలుగా వారు తెలపడం జరిగింది. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వృద్ధికి ఆజ్యం పూసే
కీలకమైనటువంటి ఇంజన్ ఐటీ రంగం అని కూడా తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పదవి కాలంలో అనేక పాత్ ట్రెండింగ్ విధానాల్ని టీఎస్ఐ పాస్ సింగిల్ విండో చొరవ కారణంగా ఈ రంగం అపూర్ణమైనటువంటి వృద్ధిని సాధించిందని కూడా తెలపడం జరిగింది. ఐటీ అండ్ ఐటీఎస్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పాలసీ కొనసాగింపును ఏదైతే నిర్ధారించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారని కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వాలని కూడా వారి ఎక్స్ వేదికగా కోరడం జరిగింది. కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించాలి, యువ పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్లకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్, లా అండ్ ఆర్డర్, ఖచ్చితమైనటువంటి నిర్వహణ రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కూడా తెలపడం జరిగింది. ఈ రెండు రంగాల కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలపడం జరిగింది. ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తా ఉన్నాయని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐటీ రంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ రాధాకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కౌన్సిలర్ రాధాకృష్ణ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. రాధాకృష్ణపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ రాధాకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కౌన్సిలర్ రాధాకృష్ణ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. రాధాకృష్ణపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మరోసారి ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. తాము ఆదేశాలు జారీ చేసే వరకు సభాపతి నిర్ణయం తీసుకోరా అని ఏజీని ప్రశ్నించారు. నెలల కాలం గడిచిపోయినా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని అడిగారు. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవి అత్యున్నతమైందని, స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని, నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు వీలుంటుందని అన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ 3 నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు. లేని పక్షంలో హైకోర్టులు గానీ సుప్రీంకోర్టు గానీ జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. ఇవాళ కూడా హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ ను వీడిన వలస ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఉన్న పదవి ఊడిపోతుందేమోనని బెంబేలెత్తిపోతున్నారు. పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ ఢిల్లీలో న్యాయ పోరాటాన్ని ముమ్మరం చేయడమే ఇందుకు కారణం. వలస ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికతో గోడ మీద పిల్లివాటం శాసనసభ్యుల్లో వణుకు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి గెలవడమూ కష్టమేనని వారు భయపడుతున్నారట. కుర్తిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి.
పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ ఢిల్లీలో లీగల్ ఫైట్ ముమ్మరం చేయడంతో వలస ఎమ్మెల్యేలపై వేటు తప్పదని తెలుస్తోంది. హైకోర్టులో ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సుప్రీంకోర్టులోనూ లీగల్ ఫైట్ చేయడానికి గులాబీ పార్టీ రెడీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని నేతల బృందం ఈ దిశగా ఢిల్లీలో చర్యలు ముమ్మరం చేసింది. సోమవారం ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నాయకుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే మణిపూర్ ఎమ్మెల్యేకు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని రాజ్యాంగ నిపుణులు వివరించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాల నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు. ఫిరాయింపు స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని, వలస ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. నెలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆరాటం ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫ్యూచర్కే ఎసరు తెచ్చింది. సీఎం చెప్పిన మాటలు నమ్మి వేరువేరుగా ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే మరో 16 మంది హస్తం గూటికి చేరాలి. 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే గానీ బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో మెర్జి కాదు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటున్నారు. అయితే సీఎం రేవంత్ తొందరపాటుతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని హస్తం పార్టీ సీనియర్లు అంటున్నారు. బీఆర్ఎస్ విలీనానికి సరిపడా ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు కాంగ్రెస్ కండువా తప్పకుండా ఉండాల్సిందని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పటికీ విలీనానికి సరిపడా శాసనసభ్యుల సంఖ్య నిండే వరకు గులాబీ కండువా కప్పలేదని గుర్తు చేస్తున్నారు. కేవలం వారి కుటుంబ సభ్యులను మాత్రమే చేర్చుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఏనాడు పార్టీ కండువా కప్పుకోలేదని, రాష్ట్ర రైతు బంధు చైర్మన్ గా ఉన్నప్పటికీ ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెబుతున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం కష్టమేనంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ మాట నమ్మి మోసపోయామన్న భావనలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరకముందు ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేయడంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం రేవంత్ కు జలకిచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తాను గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నానని ప్రకటించారు. బండ్ల బాటలో మరో 2 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ ను వీడి తిరిగి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధపడ్డారన్న వార్తలు లీక్ అయ్యాయి. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరిగి వెళ్లిపోతున్నారన్న సమాచారం తెలుసుకున్న అధిష్టానం సీఎం రేవంత్ కు క్లాస్ తీసుకుందట. దీంతో ఆయన ఎమ్మెల్యే పోచారం నివాసంలో విందు ఏర్పాటు చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. పార్టీలో చేరికకు ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని మాటిచ్చాడట రేవంత్. బండ్లను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి జూపల్లికి అప్పగించడంతో గద్వాలకు వెళ్లి బండ్లను తిరిగి హస్తం గూటికి పట్టుకొచ్చారు. కాగా ఇప్పటికీ సీఎం ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోగా వారి మెడపై అనర్హత వేటు కత్తి సిద్ధంగా ఉంది. ఆ శాసనసభ్యులపై వేటు పడితే ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. బై ఎలక్షన్ వస్తే తమ పరిస్థితి ఏంటన్న టెన్షన్ గోడ మీది పిల్లివాటం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. రేవంత్ ఉప ఎన్నికలను ఎదుర్కొంటాడా, తిరిగి తమను గెలిపించడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటాడా అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయట. అటు ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ సీనియర్లు తమకేమీ సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని సమాచారం.
కానీ ప్రస్తుత పరిణామాలను మాత్రం వారు సైలెంట్గా గమనిస్తున్నారట. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఖాయమని న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుభవ రాహిత్యంతో కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్రమాదంలో పడిందంటున్నారు. ఇటు అతి తక్కువ కాలంలోనే రేవంత్ సర్కార్ పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే తిరిగి గెలుచుడు కష్టమన్న భావనలో వలస ఎమ్మెల్యేలున్నారట. కాగా మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ కోసం చేసిన కృషిని, త్యాగాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా వారు చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో వారు అందించిన అంచెలంచెల పోరాట స్ఫూర్తి అజరామరమైందని కేసీఆర్ కొనియాడారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి చివరిదాకా శాంతియుత పద్ధతిలో పార్లమెంటరీ పంతాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించానని గుర్తు చేశారు. 60 ఏళ్ల స్వయం పాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే కొనసాగించామని చెప్పారు. ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని చేరుకోవడంలోనూ తదనంతరం 10 ఏళ్ల అనతి కాలంలోనే దేశానికి ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.